ధర్నా చేసే అర్హత జగన్కి లేదు, బాబాయిని చంపినప్పుడు ఎందుకు చేయలేదు? టీడీపీ నాయకుడు సుబ్బారావు గుప్తా ధ్వజం. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో ధర్నా చేసే అర్హత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఉందని తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి సుబ్బారావు గుప్తా ప్రశ్నించారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట బుధవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సొంత బాబాయిని వివేకానంద రెడ్డిని హత్య చేస్తే జగన్ ఎందుకు ధర్నా చేయలేదని అన్నారు. ఎప్పటికైనా తన తప్పులను ఒప్పుకొని ఉంటే మంచిదని, ఇదే విధంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. జగన్ వద్ద 3 ఎంపీలు కూడా లేరన్నారు. వారు వైసీపీలో ఉంటారో లేదో తెలియదన్నారు. డాక్టర్ సుధాకర్ను అన్యాయంగా చంపినప్పుడు ఎందుకు ధర్నా చేయలేదని, ఎర్రగొండపాలెంలో ఆర్యవైశ్య కులానికి చెందిన వ్యక్తిని దారుణంగా హత్య చేస్తే పట్టించుకోలేదని గుప్తా మండిపడ్డారు. ప్రజలకు పక్కదారి పట్టించేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాగా ధర్నాకు ముస్లిమ్స్ జాగరణ్ మంచి నాయకులు బుజ్జి, టీడీపీ రాష్ట్ర నాయకులు అడక స్వాములు సంఘీభావం తెలిపారు. ఇటువంటి పద్ధతులు మానుకోమని, శవ రాజకీయాలు చేయటం నీకు తగదని మేము నిరసన కార్యక్రమం ద్వారా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ శవ రాజకీయాలు నీకు తగ్గదు, ప్రజలు బుద్ధి చెప్పారు. ఇకనైనా నువ్వు మంచి మనసుతోటి నీ పద్ధతులు మార్చుకొని సమాజంలో మేలు చేయడానికి వస్తే నిన్ను సమాజం అంగీకరిస్తుందని నీకు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి ఎవరైతే అతిథులు అనుకోవచ్చు, నిరసన తెలియడానికి అనుకోవచ్చు, ముస్లిం మైనారిటీ నాయకులు, దళిత నాయకులు వచ్చారు. వాళ్ళని మా గుండెల్లో పెట్టుకుంటాము. హిందూ ముస్లిం బాయ్ దానికి ఇదే నిదర్శనము. అలానే మా పొట్టి శ్రీరాములు గతంలో కృషి చేస్తే దళిత గాయకుడు వచ్చి ఒక పాట పాడి విజయ రాజ్యం అంటే అప్పుడు లక్షల మంది రోడ్డు మీదకి వచ్చారు. అట్లాంటి దళితులు కూడా మా ఆర్థిక సోదరులు. వీళ్ళ ముగ్గురికి మేము ఈ సందర్భంగా సన్మానం చేయాలనుకుంటున్నాము. వాళ్ళని కూడా గౌరవిస్తున్నాం. కార్యక్రమం పాల్గొనాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇదే ధోరణి కొనసాగితే వైసీపీ వాళ్ళు గుణపిస్తున్నాం. జగన్ గారు నియంత్రిత పాకడలో వద్దెల్లాలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వద్దెల్లాలే మోడీ గారి నాయకత్వం, వద్దెల్లాలే లోకేష్ గారి నాయకత్వం, వద్దెల్లాలే చంద్రబాబు గారి నాయకత్వం, వద్దెల్లాలే కూటమి నాయకత్వం. నశించాలి వైఎస్ఆర్సీపీ పార్టీ అరాచకాలు, నశించాలి వైఎస్ఆర్సీపీ అరాచకాలు, నశించాలి వైఎస్ఆర్సీపీ అరాచకాలు. డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి, డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి. మానుకో జగన్ నీ ధర్నా నాటకాలు, మానుకోవాలి జగన్ నీ ధర్నా నాటకాలు, మానుకోవాలి జగన్ నీ ధర్నా నాటకాలు, మానుకోవాలి జగన్ నీ ధర్నా డ్రామాలు, మానుకోవాలి జగన్ నీ డ్రామాలు. జగన్మోహన్ రెడ్డి నియంత్రిత ధోరణి నశించాలి. జగన్మోహన్ రెడ్డి వద్దెల్లాలే కూటమి నాయకత్వం, వద్దెల్లాలే చంద్రబాబు గారి నాయకత్వం, వద్దెల్లాలే పవన్ గారి నాయకత్వం, వద్దెల్లాలే లోకేష్ గారి నాయకత్వం, వద్దెల్లాలే ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వం. డౌన్ డౌన్ చంద్రబాబు రెడ్డి. 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో చేసిన అరాచకాలు కావచ్చు, హత్యలు కావచ్చు, హత్యాకాండలు కావచ్చు, అనేక మందిని తీసి నాయకులు కావచ్చు, వివిధ కుల నాయకుల్ని అరెస్ట్ చేసి ఏ తప్పు లేకుండా ఆ రోజు జైలు పెట్టి ఒక శ్రీకాకుళం ముడుకొని చిత్తూరు దాకా ఈ నాయకులు తిప్పి నువ్వు అరెస్ట్ చేస్తున్నావు. మరి ఆ రోజున ఏం జరిగిందని నువ్వు చేశావు? మరి ఈ రోజున ఏం జరిగిందని నువ్వు 2 నెలలు కూడా రాలి ప్రభుత్వం ఏర్పడి నువ్వు ఇలా ఢిల్లీ వెళ్ళి మరి అనేక విధంగా నిన్న జరిగిన ఎన్నికలు చేయడం తెలియదు. కానీ నువ్వు చేసిన వ్యక్తుల్లో ఎలాంటి కూడా ఈరోజు పాల్గొన్న గవర్నమెంట్ 2 నెలలనే ప్రజలు మనం పొందిన ఈ యొక్క తెలుగుదేశం గవర్నమెంట్ని నువ్వు ఈ ఢిల్లీలో విమర్శించే హక్కు నీకు లేదు. ఎందుకంటే నువ్వు ఆ రోజు చేసిన అరాచకాలు అయితేమి, నువ్వు చేసిన విధానం అయితేమి, ప్రజలకు పేద ప్రజలకు కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ ఎవరికి కూడా ఒక
అభివృద్ధి చేసేవాళ్ళు చెప్పు. నువ్వు చేసిన అత్యరాజకీయాలు ఖండాలు ఈ రాష్ట్రాన్ని రోడ్డు బడ్జెట్ తీసుకుపోతే ఆ బడ్జెట్ నుంచి మరి ఈనాడ ప్రభుత్వ రంగంలో 3వ తారీఖు ఉద్యోగ వేతనాలు పెంచిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి దక్కించుకొని అలా చెప్తున్నాను. నీకు ఇంటికి పోయే రోజులు ఎక్కువ వచ్చి వెళ్ళిపోయావు. రాబోయే రోజులు కూడా 2024లో నీవు మళ్ళీ నీ ప్రభుత్వం నీ పార్టీ నీవు పోటీ హక్కు కూడా నీకు లేదు. ప్రజలు కూడా నీ వెనక ఉండదని చెప్పని అలా చేస్తున్నాను. గంజాయి కేసు పెట్టి చంపుతా అన్నప్పుడు మీ బాగా నేను ఢిల్లీ పోయా. ఆడ ఎవరు పట్టించుకోదు. ఢిల్లీలో గల్లీలోనే మనం పట్టించుకునేది. అక్కడ ప్రభుత్వాన్ని కూల్చే కెపాసిటీ ఉంటేనే పట్టించుకుంటారు. అది 20 మంది ఎంపీలు ఉంటే మీ దగ్గర పట్టుమని 2-3 కూడా లేరు. ఇన్నాళ్ళు పట్టించుకోరు. డబ్బులు కూడా మన ఖర్చు అవుతుంది. నేనంటే 300 ట్రైన్లో పోయా, 700 పెట్టి హోటల్లో ఉన్నా, 300 పెట్టి అన్నాను తిన్నా. నీకు పెద్ద కాస్ట్లీ కదా. 3 కోట్లు పెట్టి ఫ్లైట్లో పోతాం, 3 కోట్లు పెట్టి లాడ్జీలో ఉంటాం, తర్వాత ఖర్చులకు మిగలవు, చాలా ఇబ్బంది పడతాం. నేను వ్యాపారస్తులు కానీ తెలివిగా చోరు బజార్లో వితౌట్ బిల్లుల్లో వస్తువులు పెరుగుతాయి. టీ షర్ట్లు కానీ అన్ని అవి తెచ్చుకొని కొద్దిగా కవర్ అయ్యా. నువ్వు కూడా కొద్దిగా గుళ్ళతో ఢిల్లీ పోతే తర్వాత ఖర్చులు కూడా ప్రభుత్వమే మళ్ళీ 29 పోటీ చేయాలంటే నిన్ను నమ్ముకొని కార్యకర్త లేదు. నువ్వు హీరో అనుకొని ఇక్కడ రెచ్చిపోతున్నారు, పుచ్చిపోతారు పోలీసుల చేతుల్లో. అనవసరంగా ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా నువ్వు నిరంకుశ ధోరణిలో చేస్తున్నావు. గతంలో నీ సొంత బాబాయిని చంపినప్పుడు నువ్వెక్కడ ధర్నా చేశావు, ఎక్కడ నిరసన చేశావు? ఒక దళిత నాయకుడు సుధాకర్ చెప్తే నువ్వేం చేస్తున్నావు, ఏం బీగుతున్నావు? బాత్రూంలో ధర్నా చేస్తున్నావు. ఇప్పుడు ఒక మీ సోదరుడు మీకు సలహాలు ఇచ్చా. 40 రోజులు నేను మీతో పాటు భావేతనాలు ఉన్నా. మొత్తం నాటి కార్యక్రమాన్ని సహకరించా. నీకు ఎంత సహాయం చేశా? కన్ను కొట్టినప్పుడు ఏం చేస్తున్నావు? ఎక్కడి నుంచి బెడ్రూమ్లో చేసావు దీక్ష? వంటగదిలో చేసావా? అంటే దీక్ష నిజాలు కొట్టే చేస్తావు. మీ యొక్క అరాచక పాలనలో రౌడీలు, గుండాలు, పొలబలేనంచి పేరుందయ్యా కొడాలి నాని. అది చాలా అవివేకమైన చర్య. ఎందుకంటే మీ మీద దాడులు జరిగినాయి అంటున్నావు. దౌర్జన్యాలు ఎక్కడ ఏం జరగల. లోకల్ తగాదాలు ఎక్కువ మంది వైసీపీ వాళ్ళు జనసేన వాళ్ళని కొట్టారు గవర్నమెంట్ వచ్చాక. ఎంతో సమయంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కానీ అయ్యా మనం దాడులు వద్దన్నారు, వాళ్ళకి చట్టపరమైన చర్యలు తీసుకుంటామో దానికి ప్రధాన ఎగ్జాంపుల్ నేనే. ఈరోజు ఎవరైతే నా మీద దాడులు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ నాయకుడే ఉత్సవోసుకొని పరిగెత్తాడు నా దెబ్బకి. ఆఫ్టర్ ఆల్ ఆ రౌడీలు నేను ఎంతసేపు ఎదుర్కోవడం? చేతకాని రౌడీలు లేకుంటే డబ్బు లేదా, ఏమి లేదు, దమ్ము లేదా, కులం లేదా, సంస్కారం కదా ఆగాము. నువ్వు అయ్యింది అర్థం చేసుకోకుండా మేము రౌడీలను పెంచి పోషించేటట్టు లేదు కదా. డాన్ లాగా మీ బాబాయిని చెప్పినప్పుడు ఏం చేస్తున్నావు? సొంత బాబాయి పులిబిందుల్లో అతి దారుణంగా హత్య గురైతే అప్పుడు ఎందుకు దీక్ష చేయలేదు? ఎక్కడ ఉన్నావు? బాత్రూంలో చేసావా లేకపోతే ఎక్కడ చేసావు? దీక్ష వంటగదిలో చేసావు. అలానే దళిత సోదరులు దాదాపు 100 మంది చనిపోయారు. వాళ్ళ కోసం ఏం చేసావు? మీ సొంత సామాజిక వర్గం వాళ్ళు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు కాంట్రాక్ట్ బిల్లులు లేక. అలానే వాళ్ళ మీద దాడులు జరిగినాయి. అప్పుడు ఏం చేసావు మీ ప్రభుత్వంలో? అలానే వయస్సులు దాదాపు 11 మందిని చంపారు. మీ దాకా రాలా. నాదొకటే తెలిసిన దాడి ఎర్రగొండపాలెం కూడా వచ్చి తాగినారని అతి దారుణంగా 17-27 కట్టిపోట్లు వచ్చి చంపారు. ఇంత మటుకు వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి. అలానే చీకుతుల గంట హత్య జరిగింది. మా సోదరుడు యొక్క అత్తామామలు అందులో పెద్ద ప్రముఖుల పాత్ర డిఎస్పీ నాగరాజు పాత్ర పెద్ద స్థాయి ఇలానే చెప్తున్నారు. అది ఎందుకు నీ 5 ఏళ్లలో ఏం చేశావు? ఎందుకు బయటికి తీలా? అంటే నీకు చీమ చిట్టుకుమంటే ఢిల్లీ పోతావు. ఏమైతే డబ్బులు కొల్లవుతుంది. ఎంతమంది ఎంపీలు అసలు ఎంపీ టికెటే లేదు. నీ దగ్గర 2 ఉన్నారు. ప్రభుత్వాన్ని కూలగట్టే దమ్మున్న ఎంపీల సంఖ్య ఉంటేనే లెక్క చేయరాడా. ఆఫ్టర్ ఆల్ నువ్వేందన్నా పొయ్యాడు చేస్తావు, ఎందుకు డబ్బులు కొల్ల చేస్తావు? నలుగురు పట్టుమని 3-4 కూడా లేరు. ఎంపీలు ఏం చేస్తావా? ఏం సాధిస్తావు? ఏం చేస్తావంటే ప్రజలు తప్పుదో పట్టిస్తున్నావు. పెళ్ళి నెలగాలేదు, మీకెందుకు కొడుకు పుట్ల కూతురు పుట్ల అని అడుగుతున్నావు. అరే బాబు పెళ్ళి అయ్యాక 9 నెలలు ఆగాలి, 10 నెలలు ఆగాలి. అంటే ప్రభుత్వం వచ్చి 40 రోజులు వాళ్ళు సెట్ అయ్యి కరెక్ట్గా సీట్లో కూర్చున్నారు. ఇంకా ఇప్పుడు కూర్చోరా? అప్పుడే నువ్వు దౌర్జన్యాలు చేస్తున్నారు, ప్రజలు దోపిడీ చేస్తున్నారని చండాలంగా మాట్లాడుతున్నావు. రౌడీలను చూపిస్తున్నావు, పోలీసుల మీద దూకుతున్నావు. నిన్ను చూసి ఇక్కడ మీ యొక్క రౌడీలు లఫంగి గ్యాంగ్ ఉన్నారు. వైసీపీ వాళ్ళు అన్ని జిల్లాల్లో అన్ని ఊళ్ళల్లో వాళ్ళు రెచ్చిపోతున్నారు, పుచ్చిపోతారు. తస్మాత్ జాగ్రత్త. ఎవరు ఫాలో కామండి. అతను తాడేపల్లి ఉంటే అతను ఎవరు టచ్ చేయరు. అతను టచ్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. అది పెద్ద స్థాయిలో ఉంటుంది జైళ్ళల్లో. ఆయన బయట ఎవరు టచ్ చేసే దమ్ము లేదు. కాబట్టి మీరు ఆయన్ని చూసి రెచ్చిపోవద్దు కార్యకర్తలారా. మీకు ట్రీట్మెంట్ మంచిగా ఉంటుంది. పార్టీ కష్టపడ్డ వాళ్ళకి. పార్టీలో అయితే ఎక్స్ట్రా చేశారో వైసీపీలో
మీ అందరు గుడ్డలు ఉద్దేశ గారికి అది త్వరలో ఉంది. నేను లోకేష్ గారిని కోరుతున్నా యాంటీ గూండా స్క్వాడ్ కూడా పెట్టిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. అప్పుడు చూపిస్తాం సినిమా యాక్చువల్గా. థ్యాంక్ యూ. ఢిల్లీలో చేపడుతున్న దీక్షకు వ్యతిరేకిస్తూ ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి మద్దతుగా ముస్లిం జాగరణ మంచ్ తరఫున మేము కూడా వచ్చి మద్దతు తెలుపుతున్నాము. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నంద్యాలలో అబ్దుల్ సలాం అనే కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడటం జరిగింది. అంటే వైసీపీ పార్టీ ప్రభుత్వం చేపట్టిన అరాచకాల వల్ల వాళ్ళు కుటుంబం మొత్తం రైలు కింద పడి ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఇదే జగను ఎందుకు దీక్ష చేయలేదు, ఎందుకు ధర్నా చేయలేదని నేను జగన్ని ప్రశ్నిస్తున్నాను. నువ్వు శవ రాజకీయాలు చెయ్యొద్దు. నువ్వు సభ్య సమాజంలో ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలో ఆ విధంగా సేవ చేస్తే నిన్ను సమాజం గుర్తిస్తుంది. అందువల్లే నిన్ను సమాజం వ్యతిరేకించారు. నువ్వు ఓటమి పాలని సందర్భాన్ని తెలియజేస్తూ ప్రజలకు అందరినీ ఒకే విధంగా చూడాలా. శవ రాజకీయాలు మానుకో. జగన్ గారు మీరు శవ రాజకీయాలు మానుకోమని మిమ్మల్ని నేను హెచ్చరిక చేస్తాను. నశించాలి జగన్మోహన్ రెడ్డి నిరంకుశ వైఖరి. విపరీత ధోరణులు, వింత ధోరణులు మానుకోవాలి జగన్ గారు. వడ్డిల్లాలే చంద్రబాబు గారి నాయకత్వం. వడ్డిల్లాలే చంద్రబాబు గారి నాయకత్వం. బాబాయిని చంపిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు దీక్ష చేయలేదు? బాబాయిని చంపిన జగన్మోహన్ రెడ్డి దీక్ష ఎందుకు చేయలేదు? బాబాయి వివేకానంద రెడ్డి గారిని చంపిన వ్యక్తుల మీద ఎందుకు దీక్ష చేయలేదు? నశించాలి జగన్మోహన్ రెడ్డి నియంత్రణని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదో ఢిల్లీలో ఏదో ఆంధ్రప్రదేశ్లో ఏదో దారుణం జరిగినట్టు ఏదో ఆయనకి వెళ్ళాడు. నిన్న ఒక్కసారి చూస్తే నిన్న కేంద్ర బడ్జెట్లో కనీ విని ఎరుగని రీతిలో నిన్న ఆంధ్రప్రదేశ్కి మన కేంద్రం ఆర్థికంగా బ్రహ్మాండంగా రుణాలు మంజూరు చేసింది. ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో తన యొక్క కేసులు బెయిల్ గురించి ఢిల్లీ వెళ్ళాడు కానీ ఏనాడైనా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి కానీ ఏనాడైనా కేంద్రం నుంచి ఒక రూపాయి ఇచ్చారా? ఈ రోజు ఎందుకు మీరు ఢిల్లీ నిరసన చేయడం ఇవన్నీ డ్రామాలు 5 సంవత్సరాలు ప్రజలు చూశారు కాబట్టి మీకు బుద్ధి చెప్పి 11 సీట్లు ఇచ్చారు. ఆ 11 సీట్లు కూడా ఎందుకు ఇచ్చారా అని అర్థం కాకుండా ఉంది. నెక్స్ట్ 2029 ఆ 11 కూడా రావు మీకు. ఈసారి 175 ఎన్డీఏ కూడా గెలుచుకుంటుంది. మీరు ఇంట్లో విషమించుకోవడం లేదు. అది తెలుసు. ఏదన్నా ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఏదన్నా మీ తరఫున ఏదన్నా మంచి చేయడానికి చూడండి కానీ నాశనం చేయడానికి మాత్రం చేయొద్దు. ఆల్రెడీ 5 సంవత్సరాలు మీరు నాశనం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నారు. వీలైతే సహకరించండి, లేకపోతే గమనించండి కానీ చాలా జరగద్దని విజ్ఞప్తి చేస్తూ వడ్డిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వడ్డిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వడ్డిల్లాలి దామచంద్ర జనార్దన్ గారి నాయకత్వం. చూడు మానుకో జగన్ నీ డ్రామాలు. మానుకో జగన్ నీ డ్రామాలు. మానుకో జగన్ నీ డ్రామాలు. జగన్ నీ డ్రామాలు. మానుకో జగన్ నీ నాటకాలు. మానుకోవాలి.